ఓం నమో భగవతే రుద్రాయ. పుత్ర గణపతి వ్రతం తర్వాత మనకు చాలా మంది ఏం చేశారంటే, పిల్లలు కలగట్లేదు, గర్భదోషాలు ఉన్నాయి, మాకు ఫాలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, లేకపోతే మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఇలా చాలా విషయాలు చెప్పడం జరిగింది. వీరందరి కోసము ఎవరికైతే పిల్లలు లేరో, లేకపోతే ఆల్రెడీ మిస్క్యారేజెస్ అవుతున్నాయో, గర్భదోషాలు ఉన్నాయో, లేకపోతే ఆల్రెడీ పిల్లలు అయిపోయిన తర్వాత గర్భసంచి తీసేయాలి, ఇలాంటి మనకు ఓవేరియన్ సిస్ కానీ, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరి కోసం మూడు రోజుల కార్యక్రమం చేస్తున్నాము. ఒక రోజు ఫస్ట్ రోజు 8th మార్చ్ రోజు మొదలవుతుంది. ఈ రోజు గర్భరక్షా కవచము శ్రీ సూక్త సహితంగా గర్భరక్షాంబిక అమ్మవారికి మనకు కంప్లీట్గా పూజ ఉంటుంది. గర్భరక్షా స్తోత్రం గురించి నేను సపరేట్గా చెప్తాను, కానీ మీకు ఇప్పుడు తెలియడానికి చెప్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఎందుకు వాడతారు అని అంటే, ఆడవారు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి అవ్వట్లేదు, లేకపోతే వంధ్యత్వం, మృతవత్సత్వం అంటే పిల్లలు కలగట్లేదు, దానికి దోషాలు ఉన్నాయి, పిల్లలు పుట్టి చనిపోతున్నారు, అబార్షన్స్ అవుతున్నాయి, మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం ఈ గర్భరక్ష అమ్మవారి పూజ ఉంటుంది. మళ్ళీ తర్వాత దాని నెక్స్ట్ రోజు మనకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది. అశ్వత్థ వృక్షం రావి చెట్టు కింద కూర్చొని జంట నాగులకు సుబ్రహ్మణ్య స్వామికి మేము పూజ జరుగుతుంది. ఆ రోజు అభిషేకాది పూజలు ఉంటాయి. తర్వాత రోజు మనకు కార్యసాధకుడైన హనుమంతుడి పూజ ఉంటుంది. అక్కడ నాగవల్లి దళార్చన, సింధూర పూజ, ఈ 2 పూజలు కూడా ఉంటాయి. ఈ 3 రోజులకు పూజలకు కాను మేము 8th, 9th and 10th మార్చ్ ఉంది. ఆన్లైన్లో అందరూ చేసుకోవచ్చు, కాకపోతే అందరికీ ప్రసాదం ఇవ్వలేము, లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అలా మీ గోత్రనామాలతో చేయించుకోదలుచుకుంటే నేను పైన ఇచ్చిన నంబర్కి మీరు మెసేజ్ చేయండి. అయితే మీకు ప్రసాదం ఇలా వస్తుంది. దీని గురించి సపరేట్గా నేను చెప్తాను. అయితే ఇందులో మీకు ఏముంటుందంటే, ముఖ్యంగా మీకు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి ఇంట్లో పూజ చేసుకోదగిన మనకు ఇది వస్తుంది. మళ్ళీ తర్వాత మీకు షణ్ముఖి రుద్రాక్ష ధారానికి వస్తుంది, త్రిముఖి రుద్రాక్ష, మళ్ళీ తర్వాత పంచముఖి రుద్రాక్ష, ఇవన్నీ వస్తాయి. జపమాల వస్తుంది జపం చేసుకోవడానికి, గణపతి ప్రసాదము, గర్భరక్షాంబిక ప్రసాదము, మళ్ళీ తర్వాత లక్ష్మీదేవి ప్రసాదము, కంకణాలు, ఇలా వివిధ రకాలైన ప్రసాదం వస్తాయి. ఈ ప్రసాదం గురించి నేను పూర్తిగా మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి వివరాలు మా టీం వాళ్ళని అడిగి తెలుసుకోండి. పైన ఉన్న వాట్సాప్ నంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.